అటు వారు ఎంతటి బలవంతులు అంటే ఇరమజాసిల్ ఇమాద్ అన్నాడు. ఇమాద్ అంటే స్తంభం. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనుకున్నారు? ఇప్పుడు పెద్ద లైన్లు కరెంటు స్తంభాలు ఉండే చూడండి, అంత ఉండేవాళ్ళు. అంత పెద్ద స్తంభాలుగా ఉండేటువంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రపంచంలో మాకంటే బలవంతుడు ఎవడున్నాడు, మాకంటే మొనగాడు ఎవడున్నాడో, ఎవరినైనా సరే చిత్తు చేయగలిగినటువంటి బల పరాక్రమాలు ఉన్నటువంటి వాళ్ళు. ఏమిటి? వాళ్ళను సృష్టించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కంటే గొప్ప బలవంతుడైనటువంటి విషయాన్ని వారు విస్మరించారా? అల్లతీ లం యఖ్లుక్ మిస్లుహా ఫిల్ బిలాద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా అంటున్నాడు, వారి కంటే బలవంతులను పట్టణాలలో మేము పుట్టించలేదు, అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు ఇంతవరకు భూలోకంలో పుట్టలేదు అన్నాడు. నిజమే. కానీ వారిని సృష్టించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కంటే బలవంతుడు కదా. వారు ఆ విషయాన్ని విస్మరించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, 7 రాత్రులు 8 పగళ్ళు, 7 రాత్రులు 8 పగళ్ళు భయంకరమైనటువంటి ప్రచండమైనటువంటి తుఫానుడు పంపించాడు. ఖర్జూరపు బొద్దలు వాడిపోయిన మాదిరిగా, ఆకులు విడిపోయిన మాదిరిగా బొద్దుల్లాగా వారు పడిపోయి ఉన్నారు, ఒక్కడు కూడా మిగలలేదు. और ऐ कौम, मेरी मुखालफत तुमसे कोई ऐसा काम न करा दे कि जैसी मुसीबत नूह की कौम या हूद की कौम या सालेह की कौम पर वाक़े हुई थी, वैसी ही मुसीबत तुम पर वाक़े हो। और लूत की कौम का जमाना तो तुमसे कुछ दूर नहीं। और अपने परवरदिगार से बख्शिश मांगो और उसके आगे तौबा करो। बेशक मेरा परवरदिगार बड़ा मेहरबान है, बहुत मोहब्बत करने वाला है। उन्होंने कहा कि शुएब, तुम्हारी बहुत सी बातें हमारी समझ में नहीं आती, और हम देखते हैं कि तुम हम में कमजोर भी हो, और अगर तुम्हारे भाई बंद न होते तो हम तुमको संसार कर देते, और तुम हम पर किसी तरह भी गालिब नहीं हो। अल्हम्दुलिल्लाह खालिक़िल इंसी वल जान वस्सलातु वस्सलामु अला नबिय्यिल अदनान व आलिहि व सहबिहि व मन तबिअहुम बि इहसान इला यौमिल हश्रि वन नशूरि वल मीदान। अम्मा बाद, फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वल फज्रि वल लयालिन अश्र वश्शफ़ी वल वत्र वल लैलि इज़ा यसर हल फ़ी ज़ालिका क़स्मुन लिज़ी हिज्र अलम तर कैफ़ फ़अल रब्बुका बिआद इरम ज़ातिल ईमाद अल्लती लम यख़्लुक़ मिस्लुहा फ़िल बिलाद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा सुब्हानका ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। समस्त प्रशंसలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరల స్వామి, యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన ఆకాశాన్ని ఆధారం లేకుండా నిలబెట్టిన వాడు, ఈ భూమి మీద పర్వతాలను మేకులుగా పాతినవాడు, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించేవాడు, నిర్జీవమైనటువంటి నేలకు జీవాన్ని పోసేవాడు, సర్వజీవకోటికి కావలసిన అనుదిన ఆహారాన్ని అందించేటువంటి ఉత్తమ ఆహార ఉపాధి ప్రదాత అల్లాహ్ తబారక వ తఆలా. ఆయనే మొట్టమొదటి మానవుణ్ణి మట్టితో సృష్టించాడు. ఆయనే మొట్టమొదటి అమ్మ హవ్వ అలైహిస్సలాం వారిని స్త్రీ లేకుండా పురుషుడు నుండి సృష్టించాడు. ఆయనే పురుష స్పర్శ లేకుండా మరియం అలైహిస్సలాం వారి గర్భాన హజరత్ ఈసా అలైహిస్సలాం వారిని జన్మింపజేసినటువంటి వాడు. ఆయనే జలప్రళయంలో అతి భయంకరమైనటువంటి జలప్రళయంలో నూహ్ అలైహిస్సలాం వారిని జూది కొండపై దించినటువంటి వాడు. ఆయనే మూసా అలైహిస్సలాం వారిని ఎర్ర సముద్రంలో కాపాడిన వాడు. ఆయనే సిలువ శిక్ష నుండి హజరత్ ఈసా అలైహిస్సలాం వారిని కాపాడి ఆకాశాలపై ఎత్తుకున్నవాడు.
ఆయనే గారి సౌరులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అరబ్బుల ఆగడాల నుండి కాపాడినటువంటి వాడు. ఆయనే అగ్నిగుండంలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని రక్షించినటువంటి వాడు. ఆయనే చేపగడుపులో యూనుస్ అలైహిస్సలాం వారిని సంరక్షించినటువంటి వాడు. ఆయనే హజరత్ అయ్యూబ్ అలైహిస్సలాం వారికి షిఫా ఇచ్చిన వాడు, కోల్పోయిన సమస్తాన్ని రెట్టింపు చేసి ఇచ్చిన వాడు. ఆ మహోన్నతుడైనటువంటి దైవం యొక్క నామం అల్లాహ్. ఆయన లాంటి పేరు ఈ భూమండలంలో ఎవరికైనా ఉందా అన్నాడు. హల్ తఅలము లహు సమీయా, మీకు తెలిసినంత బడికి మీ జ్ఞాన పరిధిలో ఆయన లాంటి పేరు కలిగిన వాడెవడైనా ఉన్నాడా? అల్లాహ్ ఆయన యొక్క ఉన్నతమైనటువంటి మహోన్నతమైన నామం అల్లాహ్. ఆయన యొక్క పేరు ఇన్నని అనల్లాహ్, నేను అల్లాహ్ని అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చాలా మంది ఈ రోజు ఏమనుకుంటారంటే అల్లాహ్ అంటే పేరు కాదు. నౌజుబిల్లా మిన్ జాలిక్. ఖురాన్ గ్రంథంలో సాధారణంగా ఎవరిని అడగండి, ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది, ఈ కారు ఎవరి పేరు మీద ఉంది, ఈ వస్తువు ఎవరి పేరు మీద ఉంది అని చెప్పేసి సాధారణంగా అడుగుతూ ఉంటారు, అవునా కాదా? ప్రతి సూరా అల్లాహ్ పేరుతోనే ఉంది 114 సార్లు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభం. సూరతుల్ తౌబాకు ఒక దాంట్లో ఉండదు, కానీ సూరతుల్ నమ్లలో 2 చోట్ల వస్తుంది బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడైనటువంటి అల్లాహ్, అపార కృపాశీలుడైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభం. అల్లాహ్ ఆయన యొక్క ఉన్నతమైన నామం. ఆయన సమస్త మానవులను జిన్నాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మానవులను జిన్నాతులను ఆయన ఈ ప్రపంచంలో సృష్టించింది ఆయన ఆరాధించడం కోసం అన్నాడు. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడెప్పుడైతే రంగురంగులు ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, తనను పుట్టించినటువంటి ఆ లోకాల స్వామిని విస్మరించాడు. తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు. మా పెద్దోళ్ళు చెప్పారండి, మా తాతోళ్ళు చేస్తున్నారండి, మా ఊళ్ళో వాళ్ళందరూ ఎలా చేస్తున్నారండి, ఎంతో మంది చేస్తున్నారండి, ఎప్పటి నుంచో చేస్తున్నారండి. సమాధిలో వీళ్ళెవ్వరూ ఉండరు, ఇవేమి పనికిరావు. అజ్ఞానాంధకార తిమిరాలలో కొట్టుమిట్టాడుతూ నరకపైన చేస్తున్నటువంటి తరుణంలో మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందరో ప్రవక్తల్ని పంపాడు. వలికుల్లి కౌమిన్ హాద్. ప్రతి జాతిలో ఒక హెచ్చరిక చేసేవాడు వచ్చాడు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలా. భూమండలంలో ప్రతి భాగం మీదకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సందేశాలను పంపించాడు. సార్ అక్కడ నుంచున్నాడు, కూర్చోవాలి ప్లీజ్, కూర్చోండి, మీరు కూర్చోండి. ఎవరు కూడా నుంచోవద్దు, అటు ఇటు తిరగవద్దు. అమ్మ ప్రత్యేకించి స్త్రీల యొక్క వాయిస్ కూడా బాగా వినపడుతుంది. అమ్మ మీరు దయచేసి మిమ్మల్ని కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ ఇంతవరకు ప్రపంచంలో తయారు కాల. ఒకవేళ మీ అంతటగా మీరు అల్లాహ్కు భయపడి మౌనం ఊహిస్తే తప్ప ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ లేదు వాళ్ళని కంట్రోల్ చేయడానికి. అమ్మ మీ అంతటి మీరే అల్లాహ్కు భయపడి కొంచెం, ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వాక్యాలు ఇప్పటిదాకా మీ గురించే కదా ఫజలత్ షేఖ్ పండితులు వారు చెప్పారు. జన్నతి ఔరతి యొక్క లక్షణాలు ఆనాడు వాళ్ళ గురించి ఎన్ని కథనాంశాలు మనం విన్నాము, ఎన్ని త్యాగాలు చేశారు. చాలా జీవితం చాలా తక్కువ కదా. ఈ రోజుల్లో కూడా మనం ప్రయత్నం చేయాలి అలాంటి ఆచరణలు చేయడం కోసం. కాబట్టి దూరంగా ఉన్న వాళ్ళు నించోండి, కొంచెం దగ్గరకు తిరిగే ప్రయత్నం చేయండి. ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దు. దయచేసి పక్కలతో మాట్లాడద్దు. మీరు అన్ని కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది, అన్ని పనులు మానుకొని వచ్చింది, అంత శ్రమకు వచ్చి ఇక్కడికి వచ్చింది, మీరు మాట్లాడుకునేటట్టయితే మీరు వచ్చిన దాని ప్రతిఫలాన్ని పూర్తిగా పొందలేరు. మీరు ఏదో రాజకీయ సమావేశంలో లేరు కదా, లేదు ఏదైనా సినిమా సమావేశంలో లేరు కదా, వాళ్ళతో మాట్లాడుకోవడానికి, వీళ్ళతో మాట్లాడుకోవడానికి, ఫోన్లు చూసుకోవడానికి. సోదరులారా, ఎవరైతే సమావేశంలో పాల్గొంటారో ఏం చెప్తున్నారు, నాలో ఉన్నటువంటి తప్పులు ఏంటి, నేనేం లోపాలున్నాయి నాలో, నేను ఎలా సరిదిద్దుకోవాలి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను ఎలా ఇష్టపడతాడు, ఇది మన ఇంటెన్షన్ అయి ఉండాలి. ఇస్మా అంటే పలావులు మాంసాలు వండుకొని శుభ్రంగా తినిపోవడానికి కాదు.
ఎంతో ఖర్చు పెట్టి ఇంతమందిని ఈ విధంగా వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేసి ఈ సందేశాన్ని ఎందుకు వినిపిస్తున్నారంటే పరలోక పుణ్యాన్ని ఆశించి. సాధారణంగా చాలా మంది మనం చూస్తుంటాం, ఇస్తిమాలకు వెళ్ళి అత్తర్లు కొనుక్కోవడం, ఇస్తిమాలకు వెళ్ళి అయ్యో షాపింగ్ చేసుకోవడం, అది షాపింగ్ కోసం అని వచ్చింది. ఇస్తిమాకు హాజరైనటువంటి వ్యక్తి అక్కడ ఏం చెబుతున్నారు? ప్రళీతిన ఋషులు కూడా అడుగుతాడు, అలం యాతికుం నజీర్ ఖాలు బలా ఖద్ జానా నజీర్ ఫకజ్జబనా వకుల్నా. ఏమిటి, నా వాక్యాలు చదివి వినిపించేవాడెవరు మీ దగ్గరకు రాలేదా? హెచ్చరించేవాడెవరు మీకు హెచ్చరించలేదా? తీర్పు దినం ఉంది, మరణానంతర జీవితం ఉంది, మీ జీవితానికి లెక్కప్పు చెప్పాలని చెప్పిన వాళ్ళు ఎవరు రాలేదా? కాలు బలా ఖద్ జానా నజీర్ ఫకజ్జబనా వకుల్నా మా నజ్జలల్లాహు మిన్ షైఇన్ అంతుమ్ ఇల్లా ఫీ దలాలిన్ కబీర్. అయ్యా వచ్చాడు కానీ మేము చెప్పినా కానీ వినలేదు, చెప్పినవాడే పిచ్చోడు అనుకున్నాము, పని పాట లేనివాడు అనుకున్నాము. సోదరుడరా, ఒక్కసారి నీ గుండాగిపోతే దీని యొక్క ప్రయోజనం ఏంటో అక్కడ తెలుస్తుంది. ఒక్కసారి నీ శ్వాస నిలిచిపోతే డాక్టర్ గారు పట్టుకొని చూస్తాడు, మా లాభం లేదు, ఇంక తీసుకెళ్ళండి. ఆ క్షణం ఇంక నీకు లోకంతో పని లేదు, ఈ లోకంలో నిన్ను ఉండదెవరు. అప్పుడు చేస్తాడు మనిషి, ఓహం యస్తరీకూన ఫీహా రబ్బనా అఖ్రిజ్నా నఅమల్ సాలిహన్ గైరల్లదీ కున్నా నఅమల్. అల్లా 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 అల్లా, ఒక్కసారి నన్ను లోకంలోకి పంపించు. గైరల్లదీ కున్నా నఅమల్, ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు ఎన్ని భయాన్నిలా మారలేదు, ఎన్నిసార్లు జుమాలకు వెళ్ళినా మారలేదు, ఎన్ని రంజాన్లు వచ్చినా మారలేదు. నా పాపాలు, నా లోపాలు, నా దోషాలు అలానే పెట్టుకొని ఉన్నాను. అల్లా అల్లా అల్లా, ఒక్కసారి నాకు మళ్ళీ ప్రాణం ఇవ్వు, భూమి మీదకు పంపించు. అవలం నుఅమ్మిరుకుం మా యతజక్కరు ఫీహి మన్ తజక్కర్. గుణపాఠం నేర్చుకోదలిచిన వాడు గుణపాఠం నేర్చుకోవడానికి తగిన ఆయుష్ ఇవ్వలేదా? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇచ్చాను, ఏం చేశాను? ఏదో కులాచారంగా మసీదుకు వచ్చాం, ఎప్పుడు ఏది వచ్చినా సరే నిద్రపోతూనే కూర్చున్నాం, జుమ్మాని లేదు, బయాన్లు వినలేదు, ఎప్పుడు చూసినా ఫోన్, 24 గంటలు ఫోన్లోనే ఉన్నాము, హరాంలోనే ఉన్నాము. ఏం చెప్తావు? తిరిగి మరలా నిన్ను లోకంలోనికి పంపను అన్నాడు. వలౌ తరా ఇదిల్ ముజ్రిమూన నాకిసు రుఊసిహిం ఇంద రబ్బిహిం రబ్బనా అబ్సర్నా వసమీనా ఫరదీనా. ఏడుస్తాడు మనిషి, చేతులు కొనుక్కొని మరి ఏడుస్తాడు. అల్లా అల్లా, నా కళ్ళు ఇప్పుడు బాగా కనపడుతున్నాయి, అల్లా అల్లా చెవులు బాగా వినపడుతున్నాయి, అల్లా నాకు నమ్మకం ఇప్పుడు కుదిరిందల్లా. లోకంలో ఇన్నిసార్లు చెబుతున్నా నీకు చెవికెక్కలా. भाई पूरा वैसा करते हैं ना भाई, तुम्हें क्या हो जी, 4 పురుగులు లేరు మీరు ఇలా చేస్తున్నారేంటి అంటే నువ్వు అలా సంతోషపడ్డ చాలా మంది ఉన్నారని చూస్తున్నాను. ఏది చెప్పినా మా పెద్దోళ్ళు చేశారు, మా తాతోళ్ళు చెప్పారు, ఖురాన్ హదీస్కి లోబడినటువంటి రోజు నీ జీవితంలో ఏదైనా ఉందా? వక్కాలు సమీనా వతానా, నేను విన్నాను, శిరస ముగించాను అంటానికి ఒక్క ఆధారం, ఒక్క ఆచరణ నీ జీవితంలో. కోరికకు బానిసే బ్రతుకుతున్నాం సోదరులారా. అఫరైత మన్ ఇత్తఖద హవాహు ఇలా హవాహు, కోరిక చెప్పినట్టు బ్రతుకుతున్నావు, నీ మనసుకు నచ్చినట్టు బ్రతుకుతున్నావు. నువ్వు ఏకాంతంలో తెలుస్తుంది నీ అసలైనటువంటి తక్కువ. ఎన్నిసార్లు ఏ విధంగా నువ్వు హరాంకు పాల్పడ్డావో, ఏ పాపానికి నువ్వు లోపడ్డావో, పాపం కోరిక తీరుతుంది కానీ పాపం నిలిచే ఉంటుంది. కాబట్టి ఇస్తిమా అంటే ఏం చెప్తున్నాడు? పండితుల నోట వెలువైనటువంటి మాటలేంటి, నాలో ఉన్నటువంటి తప్పులేంటి, నేనేం సరిదిద్దుకోవాలి, ఇది ఆలోచన చేయాలి. ఎక్కడుంది ఈరోజు మనలో? సరే, అంశంలోకి వెళ్లే ముందు ఒక చిన్న సంఘటన చెప్తాను. గతించిన కాలంలో సలఫ్లో జరిగినటువంటి యథార్థమైనటువంటి ఘటన.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ఆలి ఇమ్రాన్ లో ఒక మాట చెప్పాడండి. సూరతుల్ ఆలి ఇమ్రాన్ సూర 3 వాక్యం నంబర్ 134. మీ ఇంట్లో ఖురాన్ చదవండి, మీ ఏరియాలో ఉన్న మసీదులో ఖురాన్ చదవండి, ప్రపంచంలో ఎక్కడున్నా ఒకటే. అల్లదీన యున్ఫికూన ఫి సర్రాయి వ దర్రాయి వల్ కాదిమినల్ గైద వల్ ఆఫీన లిన్నాస్ వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాడు. ఈ ముగ్గురు వ్యక్తుల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమిస్తాను అన్నాడు. యుహిబ్బుల్ ముహ్సినీన్, ఇలాంటి సదాచార సంపన్నులు అంటే, ఇలాంటి నీతిమంతులు అంటే నాకు ఇష్టం అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇక్కడ గ్రహించాల్సినటువంటి ఇంకో నొక్తా ఏమిటంటే, ఎవరిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడో, ఎవరిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమిస్తాడో, उन लोगों के ऊपर जहन्नम हराम होगा, उन लोगों के लिए जन्नत वाजिब होगा. అవునా కాదా? అల్లాహ్ తాలా నిన్ను ఇష్టపడ్డాడంటే నీకు స్వర్గం అన్నాడు. అందుకనే కదా రదియల్లాహు అన్హు వరదు అన్, వాళ్ళు అల్లాహ్ని ఇష్టపడ్డారు, వాళ్ళు అల్లాహ్ని ఇష్టపడ్డారు. అందుకని బ్రతికుండగానే లోకంలోనే వారికి స్వర్గం యొక్క సర్టిఫికెట్ లభించాయి. మరి నిజంగా ఈ రోజు నా స్వామి నన్ను ఇష్టపడతాడా, ఈ రోజు నా స్వామి నన్ను ప్రేమిస్తున్నాడా, ఎవరికి వాళ్ళు ఆలోచించండి. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వారితో పాటు ప్రళయ దినం రోజు నువ్వు ఉంటావు. ఈరోజు నీ మనసు ఎలా ఉందో నీకు తెలుసు, మోసంకి తెలుసు, మసీదులో ఉంటే ఇమాం గారికి ఏం తెలుసు, నీ ఆంతరంగిక జీవితం ఏంటో నీ గురించి స్వయాన నీకే తెలుసు. నువ్వెక్కడెక్కడ ఏమి చూస్తున్నావో సాక్షాత్తు వాటన్నిటి గురించి నీకు జ్ఞానం ఉంది. నీకు నువ్వే ప్రశ్నించుకో. నిజంగా ఒకవేళ ఈ రోజు నా జీవితంలో ఆఖరి రోజైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్నిధిలో, ఆ సమాధిలో దైవదూతలు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉందా? ఇదొక్కటి చాలు నువ్వు మంచోడు అవడానికి. తీర్పులు ఇయటం కాదు. ఉనో వైసా హై, ఇనో వైసా హై, ఉనో ముర్తద్ హో గయా, ఇనో ముష్రిక్ హో గయా, ఇనో కాఫిరో, ఇనో ఓ, ఇనో మై కైసా హో. ఎప్పుడన్నా ఆలోచించావా? కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమించే జీవితాన్ని అలవరుచుకో, నీకు నీవే రక్షణ పొందుతావు. మన్ ఇహ్తదా ఫఇన్నమా యహ్తది లినఫ్సి వమన్ దల్ల ఫఇన్నమా యదిల్లు అలైహా. ఎవరైతే సన్మార్గాన్ని ఎంచుకుంటాడో, ఎవరైతే సదాచరణ చేస్తాడో, ఎవరైతే నీతివంతమైనటువంటి జీవితాన్ని గడుపుతాడో, తన యొక్క సన్మార్గ భాగ్యము తనను రక్షిస్తుంది అన్నాడు. మన్ ఇహ్తదా ఫఇన్నమా యహ్తది లినఫ్సి వమన్ దల్ల ఫఇన్నమా యదిల్లు అలైహా. ఎవడు అలానే ఉంటాడో, నేను ఇలానే ఉంటాను, నేను మారను, ఇదిగో నా పాపాలు నేను చేస్తూనే ఉంటాను, నువ్వెన్ని చెప్పినా అంతే, నా ఇష్టం, నీ పాప మార్గం నిన్నే కాటేస్తుంది అన్నాడు. వలా తజిరు వాజిరతుం విజ్ర ఉఖ్రా, బరువు మోసేవాడెప్పుడు ఇతరుల బరువును మోయడు. కాబట్టి ఇక్కడ పరిశీలన చేద్దాం. చాలా ఉత్తమమైనటువంటి సంఘటన ఒకసారి ఆలోచన చేద్దాం, మనకు అవసరమైంది కూడా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో ఏమన్నాడంటే, సూరతుల్ ఆలి ఇమ్రాన్ 3 వాక్యం నెంబర్ 34, అల్లదీన యున్ఫికూన ఫి సర్రాయి వ దర్రాయి, ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తారో, నీ దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గర లేనప్పుడు అని. ఉన్నప్పుడు అందరూ ఖర్చు చేస్తారు, లేనప్పుడు సంకల్పం ఉన్నతమైనదై ఉంటే నీ దగ్గర లేకపోయినా, అల్లా నా దగ్గర ఉంటే గనక నేను చేసేవాడిని, నేను ఇచ్చేవాడిని, నిజంగా నీకు అవసరమైనప్పటికీ కూడా నీ అవసరాన్ని నీ కోసం కంటే నీ తోటి సోదరుడి కోసమే ప్రాధాన్యత ఇస్తే, అది నీ దగ్గర లేనప్పుడు చేయడం అవుతుంది. ఉన్నప్పుడు లేనప్పుడు. ఎందుకంటే మన జీవితంలో మన ఊహకలు కూడా అందనటువంటి విషయం సదకా ప్రపంచం చేతులెత్తిన ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంది. లోకం మొత్తం నిన్ను దూరం చేసినా సరే, అసలు డాక్టర్లందరూ చేతులెత్తేసినా సరే, సదకా ద్వారా నీకు ఉన్నతమైనటువంటి షిఫా, ఉన్నతమైనటువంటి స్థానం, అల్లాహ్ దగ్గర పరిపూర్ణమైనటువంటి విజయాన్ని ప్రసాదిస్తుంది. ఆ రహస్యంగా చేసే దానాల ద్వారా బహిరంగం కూడా చేయొచ్చు, ప్రోత్సహించే నిమిత్తం. ఎప్పుడైనా నీ జీవితంలో ఎవరికి తెలియకుండా, ఏ భర్త చనిపోయినటువంటి వితంతువురాలకో, ఏ తండ్రి చనిపోయినటువంటి అనాథ బిడ్డకో, ఏ దిక్కులేనటువంటి అభాగ్యుడకో, ఎవరికైనా ఓ పరీక్ష ఫీజో, ఎవరికైనా ఏదైనా అవసరాలను ఆదుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? ఎవరికి తెలియకుండా
छोटा एक दिए तो ये फोटो, ये इंस्टाग्राम में एक रील्स, फेसबुक में, व्हाट्सएप में अस्तगफिरुल्लाह नऊज़ बिल्लाह मिन ज़ालिक మొత్తం రియాకారి పుస్తకం. గుప్తదానం. వరజులున్ తసద్దక బిసదకతిన్ ఫఅత్ఫాహా హత్తా లా తఅలమ షిమాలు వమా తున్ఫికు బియమీను. ఎవడైతే కుడి చేత్తో చేసిందానో ఎడమ చేతికి కూడా తెలియకుండా, ఇదిగో అల్లాహ్ నీ కోసం చేస్తున్నాను, నీ ప్రసన్నత కోసం చేస్తున్నాను, దీని ప్రతిఫలం నాకు ఆఖిరతులో ప్రసాదించు. అల్లాహ్ తఆలా ఇష్టపడతాడు. మరి నీ సొంతగా సంపాదించుకున్నావు, నువ్వే వ్యాపారం చేస్తున్నావు, నువ్వే ఉద్యోగం చేస్తున్నావు, నీ తెలివితేటలతో. కావాలంటే భార్యకి బంగారం కొనుక్కోవచ్చు, లేకపోతే పిల్లల పేరు మీద అకౌంట్ లో వేసుకోవచ్చు. కానీ అల్లాహ్ మార్గంలో ఇచ్చేవాడు ఒకడు. దాని తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వల్ కాదిమీనల్ గైద్, కోపాన్ని దిగమింగేవాడు. కోపాన్ని అందరూ ప్రదర్శిస్తారు. చిన్న చిన్న విషయాల్లో కోపపడుతున్నాం, కోపం శైతాన్ నుంచి వస్తుంది అన్నారు. మరి ఆ శైతాన్ని తరిమి కొట్టాలంటే కనీసం వజు చెయ్యి, నీళ్లు తాగు, నుంచుంటే కూర్చుని ఉంటే పనుకో అన్నారు. అసలు ఇప్పుడన్నా కోపం వచ్చినప్పుడు నువ్వు ఇచ్చేసావా? వాళ్ళ మీద కోప్పడతాం, ఏళ్ళ మీద కోప్పడతాం. అరే జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రుల మీద కూడా కోప్పడుతున్నావే. ఎలా ప్రేమిస్తాడా ఎలా తల్లాలి అసలు? నీ పక్కన నీ తోటి నమాజీ మీద కూడా కోప్పడుతున్నావే. నీ తోటి నీ మీద రాలేని వాళ్ళ మీద కూడా, బలహీనుడి మీద కూడా నువ్వు కోపడుతున్నావే. వల్కాదిమీనల్ గైద్, కోపాన్ని మింగేవాడు. ప్రతి మూర్ఖుడు, ప్రతి అవిశ్వాసి కోప్పడతాడు. నీ కోపాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నావా? కోపాన్ని ఎప్పుడన్నా దిగమింగావు అల్లాహ్ కోసం? మసీదులో అరుస్తారండి. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు కాలంలో ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఖురాన్ని చదువుతున్నారు పెద్దగా. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. వాళ్ళ పఠనం ముగిసిన తర్వాత ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు పిలిచారు. అయా మీరు మదీనా వాసులా లేక బయట పరాయి వాసులా? లేదు అమీరుల్ ముమినీన్, మేము తాయిఫ్ వాసులము అన్నారు. ఒకవేళ మీరు మదీనా వాసులైతే మిమ్మల్ని కొరడాతో శిక్షించి ఉండేవాడిని. ఏం చేశారు తప్పు? మస్జిద్లోనే ఖురాన్ని పెద్దగా చదువుతున్నారు. అంటే నీ తోటోళ్ళు నమాజ్ చదువుకుంటూ ఉండొచ్చు, ఒక వ్యక్తి జిక్ర్ చేసుకుంటూ ఉండొచ్చు, మరొక వ్యక్తి దువా చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళకి ఇబ్బంది అని మసీదుల్లో మీరు అరుచుకుంటారా? మసీదుల్లో తిట్టుకుంటారా? నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. ఈ రోజు కొన్ని చోట్లయితే మసీదుల్లో రక్తం కూడా చూసుకున్నటువంటి పరిస్థితులు మనం చేశాం. ఎంత దౌర్భాగ్యమాయా, ఎంత దారుణం. ఖురాన్ని పెద్దగా చదివితే, ఖురాన్ చదవటం పుణ్యకార్యం కదా, మరి వాళ్ళని ఎందుకు కోరనా దెబ్బతున్నారు? మసీదు యొక్క ఘనత, మసీదు యొక్క బాధ్యతలు, మసీదు యొక్క మర్యాదలు ఇన్ని చోట్ల అస్తాగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. జమాతుల పేరు మీద విడిపోయి కొట్టుకొని ఉనో ఉదరకా హై ఇనో ఉదరకా హై అస్తాగ్ఫిరుల్లాహ్. एक ही जमात है हमारा, कलिमा एक है, काबा एक है, रसूल एक है, अल्लाह एक है, कुरान एक है, 5 वक्त नमाज भी एक है, रमजान एक है, बकरीद एक है, सारे जमात एक ही है. हमें अबू हनीफा, हमें शाफी, मालिकी, हंबली अस्तगफिरुल्लाह नऊज़ बिल्लाह मिन ज़ालिक. प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम వారి కాలంలో ఏ జమాతు లేదు. ఎందుకు ఈ కొట్టుకోటాలు చిట్టుకోటాలు, ఈ మసలకులు, ఈ మసాయిలు? అస్తగ్ఫిరుల్లాహ్. ప్రవక్త గారి కాలంలో ఏ జమాత్ ఉందో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఏ తరీకా ఉందో ఆ తరీకా మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర కాబిల్ కబూల్. దాంట్లో ఉన్న వాళ్ళని చూసుకోవడం. అంతేగాని ఈ పేర్లతో, ఈ టైటిల్స్ తో ఏమీ పనికి రాదు. బాటిల్, ఫర్ ఎగ్జాంపుల్ హార్లిక్స్ బాటిల్ అనుకుందాం, లేబుల్ ఉంది, లోన మట్టి ఉంది, తింటావా? హార్లిక్స్ అని చెప్పేసి బాటిల్ మీద లేబుల్ ఉంది సార్, కానీ లోన మట్టి ఉంది, తింటావా? కానీ పైన లేబుల్ లేదు, లేబుల్ ఏం లేదు, హార్లిక్స్ ఉంది, తింటావా? టైటిల్ పెట్టుకున్నంత మాత్రం స్వర్గానికి వెళ్ళరా? నేను పైన కట్టుకుంటున్నాను, అల్లా తల్లకి నువ్వు పైన కట్టుకో, కింద కట్టుకో అంటే ప్రవక్త గారి విధానం ప్రకారం ముందు నీ క్యారెక్టర్ని సరిదిద్దుకో. సోదరులారా, సరే రండి. కోపాన్ని దిగమింగుకునేవాడు. ఎప్పుడన్నా నీ జీవితంలో కోపాన్ని దిగమింగుతున్నావా, లేదు కోపాన్ని ప్రదర్శిస్తున్నావా? ఎవరికి వాళ్ళు ఆలోచించు.
వల్లాఫీన అనిన్నాస్, ప్రజల్ని క్షమించేవాడు, మన్నించేవాడు. హోగా భయ్ మై అల్లాకే వాస్తే మాఫ్ కర్తో హై. ఎప్పుడన్నా ఎవడన్నా క్షమించావా? ఎన్ని మాట్లాంటావా? ఆయన అసలు ఎన్ని మాట్లాంటావు? ఇష్టపడతాడు అల్లా కాలా? అరే తన సొంత కూతుర్ని చంపినటువంటి ఇమార్పిన అశ్వత కనపడితే కూడా నిన్ను మన్నించాను, వెళ్ళిపోన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈరోజు ఎవరినన్నా ఒక్కడిని ఆనాడు ఆయన శత్రువుని మన్నించి విడిచిపెట్టేస్తే, ఈరోజు తౌహీద్ పరస్తూ మోహద్ అంటున్నాడే, నీతో పాటు కాలు భుజానికి భుజం మార్చి నమాజ్ చదువుతున్నాడే, నీతో పాటు ఉపవాసం ఉంటున్నాడే, నీతో పాటు వాకిరుతున్నాడే, వాడిని ఇప్పుడు ఒక్కడిని ఎవరన్నా క్షమించి విడిచిపెట్టేవా? ఎక్కడ ప్రేమిస్తాడు సరే మనల్ని? ఊరక ఒట్టి మాటలు ఏంటంటే నడుస్తుంది భయ్, మేము ఫలానా జమాతు, అవి సలఫీ, కానీ తుమ్మందర్ సలఫీ తు మామిలా తుమారా కైసా హై? తౌబా చేసుకోండి సోదరుడు, ఎలా ఇష్టపడ్డాడు. వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్, ఇలాంటి సదాచార సంపన్నులను, నీతిమంతులను వల్ల ప్రేమిస్తాడు. నేనేదో ఇరగదీసి రైతులు మొత్తం తహజ్జుద్ నమాజులు చదవమంటల్లా, లేదు దావూద్ అలైహిస్సలాం వాళ్ళకి మనస్సున కంటిన్యూగా డే బై డే ఉపవాసాలు ఉండమంటల్లా, లేదా నీ యావదాస్తిని దానం చేయమంటల్లా. ఒక మంచి మనిషిగా ఉండు. గతించిన ఈ సంఘటన చెప్పడానికి చెప్తూ ఉన్నాను. ఒక మహారాజు, నీతిమంతుడు, వల్ల యొక్క దాసుడు, తన దగ్గరికి ఆతిథ్యం కోసం అని చెప్పేసి అతిథులు వచ్చారు. ఆ అతిథుల్ని సత్కరించడం కోసం ఆయన అంతా ఆతిథ్యం ఏర్పాటు చేశారు. ఎవరైనా ఒక రిచ్ ఫెలో, సౌండ్ పట్టి బాగా అనుకోండి, కోటీశ్వరుడు అనుకుందాం, కరోడుపతి నిజానికి ఎమ్మెల్యే సంజో, ఎవరికన్నా ఆయన ఆతిథ్యం ఇచ్చాడు అనుకోండి, మెహమాన్ అధికారితో ఎలా ఉంటుంది? చాలా ఉన్నతంగా ఉంటుంది కదా, ఎందుకంటే ఆ ప్రేమ, పైగా డబ్బు ఉంది, హోదా ఉంది. సరే, రాజు యొక్క ఆతిథ్యం ఇంకేంటి ఎలా ఉంటుంది? వచ్చిన వాళ్ళు ఎంత విఐపీస్ అయ్యి ఉంటారు. మొత్తం వడ్డీ చూశారు. రాజుగారు కూడా కూర్చున్నాడు. ఆ సేవకురాలు వచ్చేసి తీసుకొచ్చు రాజుగారి దగ్గర రాగానే చేయి జారిపోయింది, పెళ్ళింది. రాజుగారి పట్ల మొత్తం పడింది. ఇక్కడ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎప్పుడన్నా హోటల్లో ఆ సర్వర్ తీసుకొచ్చి కాఫీ పడ్డందుకే కొట్టుకొని చంపేసి కేసులు పెట్టుకునే సందర్భాలు, ఆఫ్టర్ చిన్న హోటల్లో ఎవడో ఒకడు ఒకటి తెలియనోడు చేస్తే రాద్ధాంతం దానికోసం మనం చూస్తూనే ఉన్నాం. ఒక రాజు అంటే ఏంటి? అతడి గౌరవం, అతిథులు ఉన్నారు ముందు, అవమానం. రాజు తెలుసుకుంటే తల తీసి కోటకు మనకి వేలాడదీస్తాడు. రాజు మాటకు ఎదురే లేదు. అలాంటి రాజు ఎప్పుడైతే పడిందో ఆమె కూడా నీతిమంతురాలు, ఆవిడ కూడా సదాచార సంపన్నురాలు. ఎంపటి తెలుసా? వల్కాదిమీనల్ గైస్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోపాన్ని దిగమింగుకునే వారిని ప్రేమిస్తాడు అంది. రాజు వెంటనే ఎప్పుడైతే ఈ వాక్యం ఆవిడ చదివిందో, నేను కోపాన్ని దిగమింగుకున్నాను అన్నాడు. ఒక రాజు, ఒక బానిస ఖురాన్ వాక్యం చెప్తే వెంటనే రుజువు చేసుకున్నాడు. ఎప్పుడన్నా నీ ఖురాన్ వాక్యం ఇది హదీస్ ఇది అంటే ఒక్కసారన్నా స్ట్రైక్ అయిపోయావు, ఒక్కసారైనా సరెండర్ అయిపోయావు. నేను నా కోపాన్ని దిగమింగుకున్నాను, ఎందుకంటే రాజుల కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసు. నేను కోపాన్ని దిగమింగుకున్నాను అన్నాడు. వెంటనే ఆవిడేమంటుందంటే వల్లాఫీనా నిన్నాస్, ఆయన ప్రజల్ని మన్నించే వారిని కూడా ప్రేమిస్తాడు అని రాజు అంటున్నాడు. నా కోపాన్ని దిగమింగుటమే కాదు, నిన్ను నేను క్షమిస్తున్నాను అన్నాడు. అసలు ఆ ఉత్తమురాలు వెంటనే అంటుంది వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్, ఇలాంటి సదాచారులంటే అల్లాహకు ఇష్టం అంది. రాజు ఏమన్నాడు తెలుసా? నిజంగా నేను మొహసిన్ యొక్క స్థానానికి వెళ్ళాలి అంటే కోపాన్ని దిగమింగుకోవటమే కాదు, నిన్ను మన్నించటమే కాదు, ఈ రోజు నుండి నిన్ను బానిసత్వం నుంచి విముక్తి చేస్తున్నాను, నీకు స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాను, ఎందుకంటే నా అల్లా నన్ను ఇష్టపడాలి అన్నాడు. సుబ్హానల్లాహ్, చెప్పండి అల్లాహు అక్బర్.
ఒక రాదయ్యా బాబు. ఖురాన్ వాక్యాలు తన ముందుకు రాగానే అల్హమ్దులిల్లా అంతటి ఆగ్రహం, అందరి ముందు తనకు అవమానం జరిగినా సరే ఉన్నతంగా వ్యవహరించాడు. ఎక్కడుంది సార్ అసలు మన జీవితంలో అలాంటి సదాచరణలు ఎక్కడున్నాయి? సోదరులారా, ఆలోచించండి. ఎన్నో గతించిన ప్రవక్తల యొక్క చరిత్రలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వల్ ఫజ్రి వలయాలిన్ నష్రి, ఉషోదయం సాక్షిగా, 10 రాత్రుల సాక్షిగా, వషఫీ వల్ మత్రి, సరీబేసి సంఖ్యల సాక్షిగా, వల్లైలి జాయశ్రీ, గడిచిపోతున్నప్పటి రాత్రి సాక్షిగా, అల్ఫీ దాలిక కసముల్ లిజీ హిజ్ర్. వివేకం కలిగినటువంటి వాడికి, జ్ఞానం కలిగినటువంటి వాడికి ఇందులో ఇదోపదేశం లేదా? ఉషోదయం సాక్షిగా చెప్పాడు, రాత్రి సాక్షిగా చెప్పాడు, 10 రాత్రుల సాక్షిగా చెప్పాడు, సరీబేసి సంఖ్యల సాక్షిగా చెప్పాడు. అలం తర కైఫ ఫాల రబ్బుక బిఆద్ ఇరమ జాతిల్ ఇమాద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదు జాతి వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా? స్తంభాల వంటి వారు ఆదువారు ఎంతటి బలవంతులు అంటే ఇరమ జాతిల్ ఇమాద్ అన్నాడు. ఇమాద్ అంటే స్తంభం. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనుకున్నారు? ఇప్పుడు పెద్ద లైన్లు కరెంటు స్తంభాలు ఉండే చూడండి, అంత ఉండేవాళ్ళు. అంత పెద్ద స్తంభాలుగా ఉండేటువంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రపంచంలో మాకంటే బలవంతుడు ఎవడున్నాడు, మాకంటే మొనగాడు ఎవడున్నాడో, ఎవరినైనా సరే చిత్తు చేయగలిగినటువంటి పరాక్రమాలు ఉన్నటువంటి వాళ్ళు. ఏమిటి? వాళ్ళను సృష్టించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కంటే గొప్ప బలవంతుడు అనేటువంటి విషయాన్ని వారు విస్మరించారా? అల్లతీ లం యఖ్లుక్ మిన్ సుహాఫిల్ బిలాద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా అంటున్నాడు, వారి కంటే బలవంతులను పట్టణాలలో మేము పుట్టించలేదు, అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు ఇంతవరకు భూలోకంలో పుట్టలేదు అన్నాడు. నిజమే. కానీ వారిని సృష్టించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కంటే బలవంతుడు కదా. వారు ఆ విషయాన్ని విస్మరించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, 7 రాత్రులు 8 పగళ్ళు, 7 రాత్రులు 8 పగళ్ళు భయంకరమైనటువంటి ప్రచండమైనటువంటి తుఫానుడు పంపించాడు. ఖర్జూరపు బొద్దలు వాడిపోయిన మాదిరిగా, ఆకులు విడిపోయిన మాదిరిగా బొద్దుల్లాగా వారు పడిపోయి ఉన్నారు. ఒక్కడు కూడా మిగలేదు. ఆదు జాతి వారి వద్దకు వారి సోదరుడు హూదు ప్రవక్తగా వచ్చాడు. నా జాతి ప్రజలారా, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? మీరు ఎలా ఈ లోకంలో జీవనాన్ని గడుపుతున్నారు? నా మాట వినండి. ఆ సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ తప్ప మరో ఆరాధనలకు అర్హుడు లేడు. మీరు అల్లాహ్ను విశ్వసించండి అంటే, మా జాతికి పట్టిన దరిద్రం నువ్వు అన్నారు. నీకు పిచ్చి పట్టింది అనుకుంటున్నామన్నారు. ఎంతగానో వేధించారు హూద్ అలైహిస్సలాం వారిని. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్ష వచ్చినప్పుడు ఆ మొబ్బుతునకును చూసి, మా మీద వర్షం కురిపించేటువంటి మొబ్బుతునగా అనుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళని ఆ విధంగా దూసి వేయబడినటువంటి ఖర్జూరపు బోధల మాదిరిగా, అంటే ఒక ఆకుని మనం ఇప్పుడు రెమ్మను తీసుకునేటంటే ఏ విధంగా ఆకులు మొత్తం పోయి కాండం ఉంటుందో, ఆ విధంగా బోసిపోయినటువంటి ఖర్జూరపు బోధల మాదిరిగా ఎక్కడోళ్ళు అక్కడ స్తంభాల్లాగా ఉంటారు కదా, ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్షను. ఎవరైనా ప్రవక్తలను ధిక్కరించిన వారి దుర్గతి అదే. వఇలా సమూద అఖాహుం సాలిహ్, మేము సమూదు జాతి వారి వద్దకు వారి సోదరులకు సాలిహును ప్రవక్తగా పంపాము. వసమూద అల్లదీ జాబు సక్ర బిల్ వాద్, వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసా? వారు పెద్ద పెద్ద లోయలలో కొండలను చెక్కినటువంటి వారు, కొండలను పిండి చేసేటువంటి వాళ్ళు. సమూదు జాతి వాళ్ళు ఎంతటి బలవంతులు అనుకుంటున్నారు? కొండలను పిండి. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే సిమెంట్ కావాలి, కాంక్రీట్ కావాలి, ఇనుము కావాలి, లేకపోతే మేస్త్రులు కావాలి, ఇటుకరాళ్ళు కావాలి, సిమెంట్ బ్రిక్స్ కావాలి. వాళ్ళు కొండల్ని మొత్తం చెక్కేసి అందులోనే అతి సుందరమైనటువంటి నగశీలని చెక్కేసి కొండని మొత్తాన్ని ఇళ్లుగా మార్చుకున్నటువంటి బలశాలురు వాళ్ళు. ఎక్కడయ్యా నీ దేవుడు అన్నారు. ప్రవక్త మాట చెవికెక్కలా. ఏమన్నారు తెలుసా? నిన్ను మేము నమ్మాలంటే నిజంగా నీ అల్లాహ్ దేవుడైతే ఇదిగో చూస్తూ ఉండగానే మా కళ్ళ ముందు ఆ కొండ నుండి ఒక ఆడవంటిని పుట్టించమని చూద్దాం అన్నారు.
సాలిహ్ అలైహిస్సలాం వారు దువా చేశారు, అల్లా అల్లా వీరుడు నిన్ను విశ్వసించాలంటే ఈ మహిమ అడుగుతున్నారు, అల్లా వీళ్ళ కోసం నీవు ఆ మహిమను సృష్టించు పుట్టించు అన్నారు. వారందరూ చూస్తూ ఉండగానే వారి కళ్ళ ముందే ఆ కొండలోంచి ఒక ఆడవంటి బయటకు వచ్చేసింది. అల్లాహు అక్బర్ కబీరా, సుబ్హానల్లాహ్. ఏమన్నారు తెలుసా? సాలిహ్, ఇది నడుస్తున్నటువంటి పచ్చి ఇంద్రజాలం తప్ప మరేమీ కాదు. అక్కడికి సాలిహ్ అలైహిస్సలాం చెప్పారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం ఉంది, నాకతల్లా, ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఒంటె. మీరే కావాలని మహిమ అడిగారు కాబట్టి, మీరే అద్భుతం తెచ్చుకున్నారు కాబట్టి, ఇదిగో ఇక నుంచి మీ వంటలన్నీ తాగేటువంటి నీటి రోజు ఒక వంతు, ఈ వంటకు కేటాయించబడినటువంటి నీటి వంతు ఒక రోజు అంతగా తాగేసింది ఆ వంటె. కానీ వారిలో కొంతమంది దుర్మార్గుడు ఒకడు లేచాడు, ఆడవంటెను వెనక కాళ్ళ గిట్టెలను నరికి వేసేశాడు, చంపి వేశాడు. ఏది ఎప్పుడో శిక్ష వచ్చిందంటున్నావు కదా, ఎప్పుడో ప్రళయం ఉందంటున్నావు కదా, తీసుకునిరా, నీ దేవుడే గనక నిజ దేవుడైతే ఆ శిక్షను మా ముందుకు తీసుకురా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం ఉంది, సాలిహ్ 3 రోజుల పాటు వాళ్ళని వాళ్ళ ఆటపాటల్లో ఉండనివ్వన్నాడు. 3 రోజుల పాటు వాళ్ళు ఉన్నారు. భయంకరమైనటువంటి ప్రేలుడు, భయంకరమైనటువంటి శబ్దం వచ్చేసింది. మొత్తం కూడా ఎక్కడోళ్ళు అక్కడ, ఇంట్లో ఉన్నోళ్ళు ఇంట్లో ఉన్నట్టే, బయట ఉన్నోళ్ళు బయట ఉన్నట్టే, కూర్చున్నోళ్ళు కూర్చున్నట్టే, ఎక్కడోళ్ళు అక్కడే. ఆ శబ్దానికి, భయంకరమైనటువంటి ఆ భీకర ధ్వనికి కుప్పకూలి అట్టానే చచ్చిపోయారు. సాలిహ్ అలైహిస్సలాం చెప్పారు, ఈ 3 రోజుల పాటే ఎంజాయ్ చేయండి, ఆటల్లో పాటల్లో లీనమవ్వండి, మీకు ఇవి చివరి 3 రోజులు. పేరుడు వచ్చేసింది, మొత్తం సమూలంగా తుడిచివేయబడ్డారు. ఎన్ని జాతులు సోదరులారా! నూహు జాతి అంతకు ముందు ఏమైంది? నూహు అలైహిస్సలాం వారు ఎంతగానో చెప్పారు, ఇన్ని రసూలున్, నేను అల్లా వద్దకు పంపబడినటువంటి నమ్మకస్తుడైనటువంటి ప్రవక్తను, అనేబుదుల్లా వత్తకు వాసివూన్, మీరు సర్వోన్నతుడైనటువంటి నిజదేవుడు అల్లాహ్ను ఆరాధించండి, ఆయనకు మాత్రమే భయపడండి, నన్ను అనుసరించండి. యగ్ఫిర్ లకుమ్ మిన్ జునూబికుమ్ వ యఖిరుకుమ్ ఇలా అజలిన్ ముసమ్మా. ఇదిగో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ పాపాలను మన్నిస్తాడు, మీ గడువును పెంచుతాడు, ఆయుష్ ఇంకా ఇస్తాడు. ఇక్కడి నుంచైనా మారని 950 సంవత్సరాలు చెప్పారు. రాత్రింబవళ్ళు పిలిచారు, నా జాతి సోదరులారా, మీరు సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ను ఆరాధించండి. మీరు అనుభవిస్తున్న జీవితం తాత్కాలికం. ఈ సుఖాలు, ఈ భాగ్యాలు, ఈ లోలసాలు మొత్తం కూడా తాత్కాలికం. ఒక రోజు విడిచిపెడతారు, సమాధులకు పోతారు. నా మాట వినండి, 950 సంవత్సరాలు, 1-2 రోజులు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు కాదు, 1050 తక్కువ 1000 సంవత్సరాలు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏకాంతంలో చెప్పాడు, బహిరంగంగా చెప్పాడు, చీకట్లో చెప్పాడు, వెలుతురులో చెప్పాడు, ప్రతి చోట చెప్పి 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 అలసిపోయాడు. ఫకుల్ తస్తగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫారా యుర్సిలిస్ సమాయి అలైకుమ్ మిద్రారా. నా జాతి ప్రజలారా, ఇకనైనా పాపాలు మానుకోండి, మానవత్వంతో మంచి వైపుకు తిరగండి, అల్లాహ్కు భయపడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాడు, మేఘాల నుండి ధారాపతంగా వర్షాన్ని కురిపిస్తాడు, పంటలు పండిస్తాడు, కాలువలు ప్రవహింపు చేస్తాడు. నా మాట వినండి. కాదే ఎగతాళి చేశారు, ధిక్కరించారు. రాబోయే జల ప్రళయం గురించి హెచ్చరించాడు, తస్మాత్ జాగ్రత్త, రాబోతుంది. ఆ ప్రళయంలో అందరూ కూడా చిక్కుకుంటారు. చివరికి ఓడ నిర్మించేటప్పుడు కూడా ఏడలు చేశారు. ఏమయ్యా, ఇన్నాళ్ళు ఏదో కొంచెం విన్నామనుకున్నాము, నేల మీద పడవ కట్టి ఏం చేసుకుంటామయ్యా, ఎప్పుడో నీళ్ళు వస్తాయంట, అందరూ మునిగిపోతారంట అని చెప్పి తఫ్సీర్ ఇబ్న్ కసీర్లో వస్తుంది. నిర్మించినటువంటి ఓడలో కూడా మలమూత్ర విసర్జన చేసి నింపేసేశారు. ఒక ప్రవక్త, ఆయన మాట్లాడుతుంటే మొహం మీద గుడ్లు వేసుకునేవాళ్ళు, ఆయన మాట్లాడుతుంటే ముఖం తిప్పి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. ఎంత అవమానం! ఎవరితో నువ్వు మాట్లాడుతుంటే ముఖం తిప్పుకున్నాడు అనుకోండి, ఎంత బాధేసింది. ఒక దైవ ప్రవక్త అంటే సత్యం నువ్వు చెబితే నీ బంధువులు కూడా అలానే వెళ్ళిపోతారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా అదే కదా జరిగింది. సాక్షాత్తు తాను పుట్టినప్పుడు రత్నాలహారాన్ని కానుక ఇచ్చినటువంటి అబూలహబ్ కూడా ఏమన్నాడంటే, ఎవరైనా పాడుగాను, ఈ సంగతులు చెప్పడానికంటారా మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచింది అన్నాడు. ప్రేమించినటువంటి పెద్ద
ఆ విధంగా నూహ్ అలైహిస్సలాం వారిని హేళన చేశారు. చివరికి ఓడను కూడా ఆ విధంగా చేశారు. ఈ తఫ్సీర్లో ఏమొస్తుందంటే ఇక ఆ విధంగా హేళన చేసి చేసి వారు ఆ ప్రవక్త అల్లాహ్ యొక్క సూచన కదా ఓడని కట్టడం. అల్లాహ్ సుబ్హానహు వతఆలా అన్నాడు, మేకులు పలకలు కలిగిన దానిని తయారు చేసుకో. అల్లాహ్ సుబ్హానహు వతఆలా యొక్క ఆదేశం అది. కానీ భయంకరమైనటువంటి జబ్బు వచ్చేసింది. ఎవరికి పట్టిన చర్మానికి సంబంధించినటువంటి జల్లు వచ్చేసింది. ఒకడు హఠాత్తుగా మలమూత్ర విసర్జన చేస్తూ దానిలో పడిపోయాడు. వాడి బయటకు వచ్చాడు. వాడికి ఒక్కడికి తగ్గిపోయింది. వాడేం చెప్పాడంటే ఎవరికి చెప్పకండి, అట్లా చేస్తే ఇట్లా తగ్గిపోయింది అన్నాడు. చివరికి అల్లాహ్ సుబ్హానహు వతఆలా మొత్తం వారు దేన్నైతే హేళన చేశారో దానిలోంచి చివరికి మొత్తం పరిశుభ్రం చేసేసి ఓడను మొత్తం కూడా మళ్ళీ క్లీన్ చేసేశారు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వతఆలా నిర్ణయం. ఏసు నబి చివరికి నూహ్ అలైహిస్సలాం వారి కన్న కుమారుడు కూడా నమ్మలేదు. యా బునయ్య ఇర్కబ్ మానా వలా తకున్ మఅల్ కాఫిరీన్, యా బునయ్య ఇర్కబ్ మానా, కుమారా వచ్చి పడవలో కూర్చో అని చెప్పేసి ఏడ్చి ఏడ్చి పిలిచాడు. కాల సావి ఇలా జబలి యాసిమున్ మినల్ మాయి, నానా కొండెక్కుతానులే, కొండ మునిగిపోయేంత వరదొచ్చిద్దా, కొండ మీద ఉంటే నేను సేఫ్ గా ఉంటాను, పడవలో గ్యారంటీ ఏంది అన్నాడు. నమ్మలా. అరే అల్లా తప్ప ఈరోజు రక్షించేవాడు ఎవడు లేడు. లేదు నాన్న నేను కొండే ఎక్కుతాను అన్నాడు. వహాల బైనహుముల్ మౌజ్ ఫకాన మినల్ ముగ్రఖీన్. ఆయన మాట్లాడుతూ ఉండగానే పెద్ద కెరటం వచ్చేసింది, కొండను కొట్టేసింది. కళ్ళ ముందు కన్న కొడుకు జల సమాధి అయిపోయాడు, చచ్చిపోయాడు. ఏడ్చి ఏడ్చి ఏడ్చాడు. జూదు కొండ మీద దిగిన తర్వాత కూడా కట్టుకున్న భార్య కూడా నమ్మలా. 40 రాత్రింబవళ్ళు సంభవించినటువంటి జల ప్రళయంలో భయంకరమైనటువంటి వేదనతో ఆ ప్రాంతం మొత్తం టోటల్ గా మునిగిపోయింది. ఆ రోజు నూహుతో పాటు పడవెక్కిన వారు తప్ప. అందుకని అల్లాహ్ సుబ్హానహు వతఆలా అన్నారు, ఆ రోజు నూహు సమేతంగా పడవలో ఎక్కిన వారి సంతానమా ఎవ్వరు లేరు. ఇక మరి అల్లాహ్ సుబ్హానహు వతఆలాను ధిక్కరిస్తే ఏ జాతి అయినా సరే, అది లూత్ అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కాలంలో ఉన్నటువంటి వ్యక్తే ఎంతగానో చెప్పారు, నా జాతి సోదరులారా, నా జాతి సోదరులారా, నా మాట వినండి. ఏ కార్యానికి మీరు పాల్పడుతున్నారు? ప్రపంచంలో ఇంతకు ముందు ఏ జాతి చేయని పాల్పడే నీచమైన కార్యానికి పడిగడుతున్నారా? మీరు స్త్రీలను విడిచిపెట్టి పురుషుల దగ్గర తమ కామవంచను తీర్చుకుంటున్నారా? మీరు అల్లాహ్ సృష్టిని, ఆయన యొక్క మార్గాన్ని మూసివేస్తున్నారా చెప్పాడు. ఎంతగానో రోధించాడు. కానీ వినలా. వీళ్ళు మా పవిత్రులట, వీరి కుటుంబాన్ని ఇక్కడి నుంచి వెలివేయండి, తస్మాత్ లూతును జాగ్రత్తగా ఉండు, మాకు చెప్పడానికి నీకు అధికారం లేదు అన్న. అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి దగ్గరికి దూతల్ని పంపించాడు. అప్పటికి అర్థమైపోయింది ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి వండినటువంటి ఆ వంట మీద కూడా వారు చేయబెట్టలేదు, వచ్చిన వాళ్ళు దైవదూతలు అని అర్థమైంది. అప్పుడే అక్కడ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు పుడతారు అని చెప్పేసి శుభవార్తను ఇచ్చారు. ఎందుకు వచ్చారు అంటే నీ సోదరుడు లూత్ అలైహిస్సలాం వారి దగ్గరకు ఆ జాతి కోసం. సరే వెళ్ళారు. చూడగానే లూత్ అలైహిస్సలాం వారికి భయం వేసింది. ఎందుకంటే జాతి దుర్మార్గులు చూస్తే, ఎవరినైనా యువకులను చూస్తే విడిచిపెట్టడం లేదు. సోదరులారా, నిజంగా ఈ రోజు ఈ పరిస్థితులు మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు ఈ యొక్క నీచమైనటువంటి కార్యంలో ఎక్కువ మంది కూడా దీనికి పాల్పడిపోతా ఉన్నారు. కొంచెం పర్వాలేదు, అల్హమ్దులిల్లా. మన దేశంలో అల్హమ్దుల్లా పర్వాలేదు. పాశ్చాత్య దేశాల్లో ఈ నీచ సంస్కృతి ఎక్కువైపోయింది. మగవారు పెళ్లి చేసుకుంటున్నారు. సరే లూత్ అలైహిస్సలాం వారు వాళ్ళని చూశారు. దైవదూత అడిగాడు, ఎందుకు వచ్చారు అంటే, అయ్యో నా ఇంటికి వచ్చినటువంటి మిమ్మల్ని రక్షించడానికి నా దగ్గర శక్తి ఉంటే బాగుండు, నా జాతి వారి నుండి మిమ్మల్ని రక్షించుకున్నటువంటి వాళ్ళని వేదన పడుతున్నాడు. లూత్ భయపడకు, మేము ఇంటికి వచ్చినటువంటి అల్లాహ్ సుబ్హానహు వతఆలా తరపున శిక్ష తెచ్చినటువంటి దూతలము. ఈ మాటలు ఏంటంటే ఆవిడ అర్థం కాల, దూరం నుంచి ఎవరో వచ్చేసారని చెప్పేసి. ఏం చేయాలండి? కట్టుకున్న భార్యగా భర్తకు విధేయత చూపాలా? భర్త ఒక రకంగా ఆ పాప కార్యాలన్నింటినీ కూడా నిషేధిస్తూ ఉంటే, వారిస్తూ ఉంటే, ఈవిడేం చెప్పిందంటే మా ఇంటికి యువకులు వచ్చారు అని చెప్పేసి అందరికీ చెప్పొచ్చేసారు. వారు కైపులో మత్తులో వచ్చేసారు. లోతు ఏమో ఇంట్లో, లూత్ అలైహిస్సలాం వారు వారిని ఇంట్లో పెట్టారు. లోతు మర్యాదగా ఆ యువకులను మాకు అప్పచెప్పు, యువకులని మాకు అప్పచెప్పు, మాకేం కావాల్సి అక్కడికి చెప్పారు. లూత్ అలైహిస్సలాం, మీకు కావాలంటే నా కుమార్తెలు ఉన్నారు, మీరు వారిని వివాహం ఆడండి. అల్లాహ్ సుబ్హానహు వతఆలా పురుషుడి కోసం స్త్రీలను సృష్టించారు, ఎందుకు మీరు ఈ పాప కార్యానికి వడికడతారు? లోత్
మాకేం కావాలో నీకు బాగా తెలుసు, మర్యాదగా యువకుడు మాకు అప్పు చెప్పు అన్న. దేవతలు చెప్పారు లుతు వారికి, అయ్యా మీరు భయపడకండి, తెల్లవారేతరికి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వెళ్ళిపోండి, ఏ పట్టణం వైపు సూచించబడ్డారా ఆ వైపు వెళ్ళిపోండి. కండిషన్ ఏంటంటే వెనక్కి తిరిగి చూడకూడదు. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం పెద్దదే ఉండదు. ఆదం అలైహిస్సలాం వారికి ఏం చెప్పారు? చెట్టు దరిదాపులకు వెళ్ళొద్దు అన్నారు, అంతే. ఏం చెట్టు ఏం పండు చెప్పలా. వెళ్ళారు, అల్లాహ్ యొక్క ఇచ్చినటువంటి మహిమను కోల్పోయారు. ఆ రోజు మూసా అలైహిస్సలాం వారి తాళ్ళతో పాటు వెళ్ళారు కదా సైన్యాలు. ఆ రోజు చెప్పాడు, కడుపు నిండా తాగమాకండి, ఒక్క దోచెడు తాగండి, తాగారా అవుట్ అయిపోతారన్నాడు. కడుపు నిండా తాగిన వాళ్ళందరూ కూడా అవిశ్వాసానికి గురైపోయారు. మేము రాము, మీరే పోయి చేసుకోండి అని. ఇక్కడ కండిషన్ ఏంటంటే వెనుతిరిగి చూడబాకండి అన్నాడు, అంతే. పెద్దది కాదు. నువ్వేమనుకుంటావు, ఈ చోటా చిన్న కరేంగే, చోటా 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 బడా హోతా తుమ్మే బాగా చేయలేతే. చిన్నది అనుకుంటున్నాను, చిన్నది కాదు అది. బుడ్డి ఆమె బలాత్కారం అయితే బలవంతంగా తీసుకోవట్లేదు. ఆమె ధర్మ వడ్డీ అయితే కదా, ధర్మ వడ్డీకి మొన్న అసలు వడ్డీలో మళ్ళీ ధర్మ వడ్డీ ఉంటుందా? वो धर्म वड्डी बोलते 2 रुपये चाहिए, 2 रुपये 1 रुपये 1 पैसा भी लिए तो सूद है, हराम है. సొంత తల్లితో వ్యభిచారం చేసిన దానికంటే కూడా ఘోరమైనటువంటి పాపం అన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. చోటనే అనిపిస్తుంది నీకు. చూడు, ఎదురుగా తిరగద్దు అన్నాడు, తిరిగితే అవుట్ అయిపోతారు. లూత్ అలైహిస్సలాం తన కుటుంబాన్ని తీసుకున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఆవిడికి నమ్మకం లేదు. గుర్తుపెట్టుకోమ్మా, ఇక్కడ లూత్ అలైహిస్సలాం జరబల్లాహు మసలల్లదీన కఫరు ఇమ్రాతున్ నూహి వ ఇమ్రాతున్ లూత్. నువ్వు అలైహిస్సలాం వారి భార్య నమ్మలేదు, లూత్ అలైహిస్సలాం వారి భార్య నమ్మలేదు, వాళ్ళు అవిశ్వాసులు అన్నాడు. ఇప్పుడు నువ్వు కూడా ఏం చెప్తున్నాడు? పాపం ఈడేదో కొంచెం గడ్డం పెట్టి నమాజ్ కొత్తున్నాడు. భయ్ నై వా జానాచే, ఇక్కడ ఫేమస్ భాష ఏదో ఉంది కదా, వా జానాచే అంటది, అంతే. అయిపోయినట్టే. నువ్వు కూడా ప్రవక్తల భార్యలకే అక్కడ రక్షణ లేదు. నువ్వు ఇది కూడా మీ భార్యని కాపాడుకోండి అని అర్థం. అక్కడ ప్రవక్తల యొక్క భార్యలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆగ్రహానికి గురయ్యారు. కారణం ఏంటంటే వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను విశ్వసించలేదు. ఏం చేసింది ఆవిడ? ఎనక తిరిగి చూస్తే ఏముందని పెద్ద పాపం కాదుగా, ఏముంది చూస్తే ఏమైతే చూసింది. గుర్తు వేయబడినటువంటి బండరాయి పడింది, అక్కడే చచ్చిపోయింది. రాళ్ల వర్షాన్ని కురిపించాను అన్నాడు. ఆకాశం నుంచి రాళ్ల వర్షం కురిపించబడింది. మొత్తం కూడా ఎక్కడ వాళ్ళక్కడ రాళ్ల వర్షంతో చెల్లా చెదురైపోయి చిందర వందరైపోయారు. ప్రవక్తలను ధిక్కరించిన ప్రతి జాతికి పట్టిన నీచమైనటువంటి స్థితి సోదరులారా అది. వైలా మధ్యన అకాహం షుఐబ్, మధ్యన్ వారి వైపు వారి సోదరులకు షుఐబుని ప్రవక్తగా పంపాము. వీళ్ళు తప్పిందో తెలుసా? కొలతల్లో తోలికల్లో డబ్బు చేసేటువంటి వాళ్ళు. ఈ రోజు కూడా ఉంది ఆ జబ్బు. పెట్రోల్కి వెళ్ళామనుకోండి, వాడికి 100 రూపాయలు కొట్టమని చెప్పి ఎంత కొడతో తెలియదు. డిజిటల్ మీటర్లో 100 రూపీస్ పడింది, కానీ లీటర్ రావట్లేదు. వాడు 700 వచ్చిందో 800 వచ్చిందో అర్థం కావట్లేదు. ఇనుకోండి, కొట్లో వెళ్ళామనుకోండి, వాడు టన్నే అంటాడు. అది ఎన్ని క్వింటాలు వస్తుందో క్వింటాలు తగ్గిస్తున్నాడు. వచ్చేవాడని మనోడని అంటే కమిషన్ ఇవ్వాలి కదా. కొలతల్లో తూనికల్లో వైలుల్ లిల్ ముతఫ్ఫిఫీన్, కొలతల్లో తూనికల్లో మోసం చేసే వాళ్ళు సర్వనాశనమైపోతారు. తూసేటప్పుడు ఖచ్చితంగా తూయండి, నిక్కచ్చిగా తూయండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరికైనా ఇచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ వేసి కొసరేసి ఇవ్వండి. మనసు బుద్ధి చాలా చెడ్డది కదా, అంత అడిగిన తర్వాత కొసరేయండి అంటే. నువ్వు ఇచ్చేటప్పుడు కొసరేసేయి, తీసుకునేటప్పుడు ఖచ్చితంగా తీసుకో. ఎవడైతే కొలతల్లో తూనికల్లో మోసం చేశారో షుఐబ్ అలైహిస్సలాం వారి అసలు ఆయన రాకే దీనికోసం. వైలా మధ్యన అకాహం షుఐబ్, మధ్యన జాతి వారు పాల్పడుతున్నటువంటి నీచమైన ఘోరమైన పాపం, కొలతల్లో తూనికల్లో మోసం చేసే వాళ్ళు నా జాతి సోదరులారా. వలా తుఫ్సిదు ఫిల్ అర్ద్ బఅద ఇస్లాహిహా, ఇదిగో సంస్కరణ జరిగిన తర్వాత భూమిని మీరు కల్లోలం రేకెత్తించకండి. ఎందుకంటే కొలతల్లో మోసం చేయడం అంటే నీ ఈ మన్నులు నువ్వు అమ్ముకోవటమే. కాట అంటే ఏంటో తెలుసా? ప్రమాణం.
నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చేటప్పుడు దాన్ని ఖచ్చితంగా న్యాయంగా, ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదిల్, న్యాయం చేసేవాడు, న్యాయంగా ఉండేవారిని ఇష్టపడతాడు. న్యాయంగా కొలువు. మోసం చేసేవాళ్ళు ఎంతెంత మోసం చేసేవాళ్ళు అంటే అంత మోసం చేసేవాళ్ళు. అలా కొలతల్లో తొనికల్లో మోసం చేసేవాడి జీవితంలో ప్రశాంతతతో గుర్తుపెట్టుకోండి. తిరస్కరించారా, నువ్వు పెద్ద నీతిమంతుడు చెప్పడానికి వచ్చావా అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశమైంది, హెచ్చరించి వాళ్ళని, వాళ్ళ మీద అగ్ని కణికలతో కూడిన వర్షం కురిసింది అన్నాడు. అబ్బో ఇక్కడ కురిసింది అనుకుంటున్నారేమో, ప్రపంచానికే మారుమేరు. నాసా అంటే మొన్న జనవరి 2-3 జరిగింది గోల్డెన్ గ్లోబల్ మీటింగ్స్ అని చెప్పేసి పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుని ఏమంటారు తెలుసా, ఒక మాట్లాడేస్తూ ద క్రియేటర్ ఆఫ్ యూనివర్స్ హాస్ గాట్ 0 మార్క్స్ అంది. అసలు దేవుడే లేడు ఆయన దగ్గర, 0. ఏం చేశాడు ఆయన? దేవుడే లేడు. ఇట్ ఇస్ గాడ్లెస్ సిటీ అంది కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్. ప్రపంచంలోనే 4th ప్లేస్, అమెరికాలో నెంబర్ 1 ప్లేస్. పెద్ద పెద్ద స్టార్స్ అందరూ అక్కడే ఉంటారు. పెద్ద పెద్ద మిలీనియర్స్ మొత్తం అక్కడే ఉంటారు. ఎక్కడో మొదలైందంట అడవిలో కారు చిచ్చు. ఇంత మటికి ఆపలేకపోయా తెలుసా మీకు. కొన్ని లక్షల కోట్లు. ఒక ఆవిడ ఇల్లు అయితే $90 బిలియన్ అంట, అంటే 800 కోట్లు. ఒక్కో ఇల్లు 600 కోట్లు, 500 కోట్లు, 300 కోట్లు. కళ్ళ ముందు కట్టుకున్న ఇల్లు కాలి బూడిదైపోతుంటే, బంగారము, ఆభరణాలు, డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ కాలి బూడిదైపోతుంటే ఎక్కువ మంది చచ్చిపోలే. మొత్తం కలిసినా కానీ ఒక 500-600 మంది అనుకుందాం, తక్కువ సంఖ్యలో చచ్చిపోయారు. కళ్ళ ముందు కాలిపోతుంటే అంత టెక్నాలజీకి మారు పేరైనటువంటి అమెరికా ఎన్ని రసాయనాలు సంధించిన, హెలికాప్టర్లలో ఎన్ని నీళ్లు పోసినా ఆరని అగ్ని. ఏమైంది మానవుని యొక్క టెక్నాలజీ? అల్లాహుమ్మ లా మానియ లిమా తౌయిత వలా మూతియ లిమా మనత వలా యన్ఫఉ జల్ జద్ మిన్కల్ జద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకవేళ నీకు ఇవ్వాలనుకుంటే ఆపేవాడు లేడు. ఆయన ఆపితే ఈ లోకం మొత్తం కలిసిన ఇవ్వలేదు. ఆయన నష్టం చెయ్యాలనుకుంటే ధనవంతుడికి ధనం, తెలివి కలిగిన వాడికి తెలివి, శక్తి కలిగిన వాడికి శక్తి, దేనికి పనికి రాదు. ప్రతి నమాజ్ తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారు. అగ్నివర్షం కురిసింది. మజ్జిన్ జాతి వాసులు మొత్తం కూడా నాశనం. మూసా అలైహిస్సలాం వారిని తిరస్కరించినటువంటి ఫిరౌనులు ఏమయ్యారు? సముద్రంలో చచ్చిపోయారు. ఫిరౌన్ బాడీ ఇప్పటికి కూడా మ్యూజియంలో ఉంది. ప్రళయం దాకా వాడి శవాన్ని ఎలా ఉంచుతాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాదా చేశాడు. కారణం ఏమిటంటే వాళ్ళు ప్రవక్తలను ధిక్కరించారు. వైలుల్ లిల్ ముతఫిఫీన్. ఎవరెవరైతే అంటే ఎవరి కొలతల్లో తూనికల్లో మోసం చేసినటువంటి వాళ్లకు పట్టినటువంటి దుర్గతి. అక్కడ మూసా అలైహిస్సలాం వారు చెప్పారు, అన రబ్బుకుముల్ ఆలా అన్నాడు ఫిరౌన్. ఈజిప్టు సామ్రాజ్యం నాది కాదా? ఇజ్రాయేలులందరూ నా దాసులు కాదా? నైలు నది నా కింద ప్రవహించడం లేదా? ఏం చేశాడు తెలుసా? అధికారం కోసం ఇజ్రాయేల్ వంశంలో పుట్టిన ప్రతి బిడ్డని చిరచ్ఛేదనం చేశాడు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా قل اللهم مالك الملك تؤتي الملك من تشاء وتنزع الملك ممن تشاء وتعز من تشاء وتذل من تشاء. ఆయన అధికారం ఇవ్వాలనుకుంటే తీసేయాలనుకున్నాడు ఫిరౌన్ని. తన ఇంట్లో పెంచాడు మూసా అలైహిస్సలాం వారిని. సుబ్హానల్లాహ్, నిజమే కదా. ఎవరినైతే చంపాలో నిజంగా ఆ రాజ్యాధికారం కోసమే కదా కొన్ని సంవత్సరాల తరబడి ఇజ్రాయేల్ వంశంలో పుట్టిన ప్రతి బిడ్డను చంపేశాడు. కానీ ఎవరినైతే మార్చాలో చేతులతో ఎత్తి పెంచాడు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రణాళికలు అలా ఉంటాయి. చివరికి మూసా అలైహిస్సలాం వారి ద్వారా మొత్తం కూడా కోల్పోయారు. అందమైనటువంటి భవంతులు, పచ్చని చరములు, ఆ విధమైన తోటలు, విలాసవంతమైనటువంటి వస్తువులన్నింటినీ విడిచిపెట్టేసి సముద్రంలో శవాల్లాగా చేరిపోయారు. ప్రవక్తలను ధిక్కరించిన ఏ జాతి కూడా బ్రతికి బట్ట కట్టలేదు. ప్రవక్తల్ని హేళన చేశారు, ప్రవక్తల్ని హింసించారు, కొంతమంది ప్రవక్తల్ని చంపేశారు. ప్రత్యేకించి ఇజ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రవక్తలను అన్యాయంగా అకారణంగా చంపేసేశారు. చివరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా చంపాలనుకున్నారు కదా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తల మీద 100 ఎర్రని వంటెలు బహుమానం ప్రకటించారు. కాబాలో కూర్చొని బ్రతికి ఆయన సజీవంగా ఆయన శవంగా ఆయన తెచ్చిన వాడికి 100 వంటెలు అన్నారు. సోదరులారా, ఆలోచించండి. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దువాలతో అరబ్బులు అల్హమ్దులిల్లాహ్ దైవ ధర్మాన్ని స్వీకరించారు. దైవ విధేయులుగా తమ జీవితాన్ని గడిపారు.
ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆదు జాతి, సమూదు జాతి, మధ్యం జాతి, ఐకా జాతి, తుబ్బా జాతి, రస్ జాతి, నూహు జాతి, ఎన్నో జాతులు అల్లా ప్రవక్తలను ధిక్కరించారు. అల్లా యొక్క శిక్షలో అతి భయంకరమైనటువంటి దుర్గతికి లోనైపోయారు. ఇప్పుడైనా సరే నువ్వు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరిస్తే, ఈ రోజు కూడా ప్రవక్తని ఇండైరెక్ట్ గా ధిక్కరిస్తున్నారు. అరే ఇది ప్రవక్త గారు చెప్పారయ్యా, మాకు అవసరం లేదు, అమారా మసలు కాలగ్గాయి అంటున్నాను అంతే. అక్కడ తిరస్కారమే, ఇదే తిరస్కారం ఇండైరెక్ట్ గా చేస్తున్నాను. రేపు ప్రళయ దినం రోజున ఆ జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచేటప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కౌసర్ నది పక్కన నేను ఉంటాను. అక్కడ ఆకాశంలో నక్షత్రాలు ఉన్నటువంటి నక్షత్రాలన్నీ మత్స్ లోటాలు చెంబులు ఉంటాయి. ఆ కొలంలో నేను ముంచి ఇస్తూ ఉంటాను. అక్కడ కొంతమంది వస్తారు, వారు నాలానే ఉంటారు, మనలాగే డ్రెస్సులు వేస్తారు, మనలాగే వారికి నిశానాలు ఉంటాయి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి ఎప్పుడైతే ఇవ్వబోయారో దైవదూతలు అంటారు, ఓ ప్రవక్త వారికి ఇవ్వకండి. ఏమయ్యా, వీళ్ళు నా ఉమ్మతులాగా ఏమన్నారు కదా, ఇందుకు నమాజ్ యొక్క నిశానీలు కూడా కనపడుతున్నాయి కదా. అప్పుడు దైవతులు అంటారు, లేదు ప్రవక్త, మీరు లోకాన్ని వీడిన తర్వాత వీళ్ళు మా పెద్దల పద్ధతి అంటూ, మా ముత్తాతల పద్ధతి అంటూ, మేము ఎప్పటి నుంచో చేస్తున్నామంటూ ధర్మాన్ని ముక్కలుగా చేశారు. మాలకి, షాఫీ, అంబలి, హనఫీలుగా విడిపోయారు. ఖురాన్ హదీస్ ముందు వచ్చినప్పుడు శిరస వహించలేదు. తమ పెద్దల యొక్క సిద్ధాంతాలకే పెద్ద పీట వేశారు. వీరు మీ విధానాన్ని అనుసరించలేదు, వీరు బిద్దతీలు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా కౌసర్ కూడా ఆరంభించారు. సోదరులారా ఆలోచించండి. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే ప్రవక్త యొక్క విధానమే శిరోధార్యం. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన్. నీకు నిజంగా అల్లాహ్ మీద ప్రేమ ఉంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో నీకు ఆదర్శం. యా అయ్యుహల్లదీన ఆమనూ అతీఉల్లాహి వరసూల్ వలా తుబ్తిలు అమాలకుం. విశ్వాసులారా, మీరు అల్లాహ్కు విధేయత చూపండి, ప్రవక్తకు విధేయత చూపండి. నీ ముందు ఇది హదీస్ అని చెప్పిన తర్వాత మా ఊళ్ళో వాళ్ళు ఆ మసీదు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అంటే నీ సమాధిలో వాళ్ళు ఉపయోగపడని గుర్తుపెట్టుకో. ఎవరిది కలిమానో విధానం కూడా ఆయనదే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఏ తెగలు లేవు, ఏ విధమైనటువంటి జమాతులు లేవు. విశ్వాసుల సమూహాలు, విశ్వాసుల సంఘం మాత్రమే ఉంది. ఉంటే ముస్లింలు ఉన్నారు, లేకపోతే ముష్రికులు ఉన్నారు. ఇస్లాంలోనే ఉన్నటువంటి మునాఫికులు ఉన్నారు. మునాఫికుల విధానం సపరేట్ కాదు, ఒకటే విధానం. కాకపోతే లోనకొకటి బయటకు ఒకటి తర్వాత కాలంలో వచ్చాయి. ఎందుకంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆనాడే చెప్పారు, నా ఉమ్మతిలో ఏ విధంగానైతే ఇజ్రాయిలీలో 72 శాఖలు వచ్చాయో నా ఉమ్మతిలో 73 వస్తాయి. ఒకే ఒక్కటి స్వర్గానికి నేరుగా వెళుతుంది. అది నేను నా సహచరుడు అనుసరించిన మార్గం. ఆ విధానం ఏంటో గుర్తుంచుకో, ఆ విధానం ఏంటో తైకిచ్చేయి. అంతేగాని ఇన్ని మసీదులు అంటే వాళ్ళందరూ ఎటు చెప్తున్నారు, ఈ 2 మసీదులు ఏంటి ఎటు చెప్తున్నారు, చిల్లుబాటుగా. మెజారిటీని బట్టి స్వర్గ నరకాలు లేవు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రతి 1000 మందిలో 999 మంది నరకానికి వెళ్తారు, ఒక్కడు మాత్రమే స్వర్గానికి వెళ్తారు. 999లో ఉంటారా, ఒక్కడిలో ఉంటారా? ఏంటండి 999 ఉంటారా? ఉంటే ఆడిపోతారు అంతే. కాబట్టి మెజారిటీని బట్టి స్వర్గం లేదు, మెజారిటీని బట్టి హక్కు ఉండదు. కాబట్టి ఖురాన్ గ్రంథాన్ని చదవండి. వకాల రసూలు యా రబ్బీ ఇన్న కౌమి ఇత్తఖదు హాదల్ ఖురాన మహదూరా. ఎందుకంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆనాడు దువా చేశారు, అల్లా నా ఉమ్మతి ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టింది. ఏ మసీదులో చూడండి ఖురాన్ మీద ఇంత దుమ్ము ఉంటుంది. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజు బిల్లాహి మిన్ జాలిక్. ఏ ఆలిం చెప్పట్లా, ఏ ముఫ్తీ చెప్పట్లా, ఏ హాఫీజ్ చెప్పట్లేదు. ఇదిగో సూరే బకరా ఇలా ఉంది, సూరే ఆల్ ఇమ్రాన్ ఇలా ఉంది, సూరే మాయిదా ఇలా ఉంది, సూరే అనామ్ ఇలా ఉంది. ఎక్కడ ఖురాన్ తఫ్సీర్ లేదు. ఎక్కడ హదీస్ పుస్తకాలు బుఖారీ, ముస్లిం, అబూ దావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్న్ మాజా, బైహఖీ ఎన్ని హదీస్ గ్రంథాలు ఉన్నాయో హదీస్ గ్రంథాల యొక్క పఠనాలు కూడా లేవు. ఎలా తెలిసింది సార్ ధర్మం? ఖురాన్ గ్రంథాన్ని చదవనంత మటుకి నీ యొక్క ఈమాన్ పరిపూర్ణ దశకు చేరుతుంది. చదువు లేకపోయినా నీ ఎవరి దగ్గర చదువుచ్చోడి దగ్గర చదివించుకో. విను. చదువు లేకపోయినా ఫోన్ వాడుతున్నాను, ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నావు కదా, మరి ఎలా వాడాలో అర్థం కాకపోయినా 10 మందిని తెలుసుకుంటున్నావు కదా మరి నువ్వు.
ఖురాన్ గ్రంథాన్ని విన్న పుణ్యమే, ఖురాన్ గ్రంథాన్ని చదివిన పుణ్యమే. ఖురాన్ గ్రంథాన్ని చదవటం అంటే ఖురాన్ని ఆచరించడం అని అర్థం. కాబట్టి సోదరులారా, ఇది కొత్త జమాత్ కాదు, లేకపోతే తక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కూడా తక్కువే ఉన్నారు. అసలైనటువంటి జమాత్, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ప్రకారం నడిచేటువంటి జమాత్, ప్రవక్తని అనుసరించడం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర సాఫల్యం పొందడం, ప్రవక్తకు మించి ఎవరికైనా ప్రాధాన్యత ఇస్తే, ప్రవక్త విధానాన్ని విడిచిపెట్టి ఏ విధానాన్ని అనుసరిస్తే అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్నిధిలో రద్దు చేయబడుతుంది, జీవితం మొత్తం నువ్వు ఆచరణ చేసిన. ఎందుకంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక వ్యక్తి 70 సంవత్సరాలు నమాజ్ చదివి అల్లాహ్ దగ్గర హాజరయ్యాడు, కానీ 70 సంవత్సరాల నమాజులో ఒక్కటి కూడా స్వీకరించబడలేదు. ఏంటి ప్రవక్త 70 సంవత్సరాల నమాజ్ చదివితే ఎందుకు స్వీకరించబడలేదు అంటే, అతడి రుకు సరిగా లేదు, సజ్దా సరిగా లేదు, అతడి తష్హూద్ సరిగా లేదు, ఏది సరిగా లేదు, ఏది సున్నత్ ప్రకారం లేదు. ఆ చదివేటువంటి నమాజ్కి అర్థం తెలియదు, అలంసూర అర్థం తెలియదు, అత్తయ్యాతు అర్థం తెలియదు, కులు వల్ల అర్థం తెలియదు, సుబాన రబ్బిల్లా అర్థం తెలియదు, సుబాన రబ్బిల్ అజీమ్ అర్థం తెలియదు, ప్రశాంతత లేదు. ఏదో టకా 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 వచ్చేయడం, కొట్టేయడం, వెళ్ళిపోవడం, సలాం తిరిగాడంటే వెళ్ళిపోవటమే. అసలు ఒక్క నిమిషమైనా కూర్చుందాము, అల్లాతో దువా చేసుకుందాము, మౌల్ సాబ్ దగ్గర కూర్చొని నేర్చుకుందాము. మరి మౌల్ సాబ్ ఇన్ని సంవత్సరాలు నమాజ్ అవుతున్నాను, నాకు అత్తయ్యాతో అర్థం తెలియదు. ఎప్పుడన్నా నీ ఇమాం దగ్గర వెళ్ళి కూర్చో అడిగావా? నిజంగా చెప్పు, నిజంగా చెప్పండి, ఎంతమందికి అత్తయ్యాత అర్థం చెప్తారు? ఇక్కడ యాక్షన్ చేస్తున్నాం भाई, नौज बिल्ला मिन जालिक और हमें नमाज है, हमें नमाज पढ़ लेते हैं. మరి ఎందుకు నువ్వు నీ బిజినెస్ గురించి ఎంతమంది నేను అడుగుతున్నాను? నీ పిల్లగాని ఏ కాలేజీలో చేర్చాలంటే నువ్వు ఎంతమందికి ఫోన్ చేసి, भाई अच्छा को बच्चा को अच्छा मार्क्स आए 10th क्लास में, कौन से कॉलेज में ज्वाइन करना, कौन सा ग्रुप लेना, ఎంతమందిని అడిగాను? నీ ఆఖరిత కోసం నువ్వు చదువుతున్న నమాజ్లో ఎప్పుడైనా అత్యాత కోసం వచ్చి గురువు గారి దగ్గర కూర్చొని ఎప్పుడైనా నేర్చుకున్నావా? మరి ఎలా వచ్చింది సార్? అర్థం లేనటువంటి మన చదువుతున్నాం. అందుకని మన జీవితంలో ఆ మాధుర్యము, ఆ విశ్వాస అనుభూతిని మనం అనుభవించడంలా ఏదో యాంత్రికంగా వస్తున్నాం, టకా టకా చదువుకోవడం, టకా టకా వెళ్ళిపోవడం. అందుకని మన నమాజులు ఎప్పుడు ఏడుపు రాలేదు. మన దువాలో ఇప్పుడు కూడా ఆయన ముందు కన్నీటి ధారతో మన యొక్క వేడుకోలను ఆయన వినిపించుకోలేదు. అందుకని మన పిల్లలు తాగుబోతులు అవుతున్నారు, తిరుగుబోతులు అవుతున్నారు. ఎక్కడ చూసిన బారుల్లో మనోళ్ళే, థియేటర్లో మనోళ్ళే, ఏ బజారు గొడవల్లో కూడా మనోళ్ళే. నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. నువ్వు కరెక్ట్ ఉంటే కదా నీ పిల్లలు కరెక్ట్ ఉండడానికి. యూసుఫ్ అలైహిస్సలాం అన్ని జైల్లో పడేసినప్పుడు గజ దొంగలు ఉన్నారండి. ఇన్నా నరాకా మినల్ ముహ్సినీన్. ఆ గజ దొంగలు కూడా ఏమన్నారు తెలుసా? అయ్యా నిన్ను చూస్తే ఎందుకో మంచోళ్ళలాగా ఉన్నావు. అసలు నువ్వు మంచోళ్ళగా ఎవరుకున్నావా? అసలు మంచోడు అని చెప్పి నిన్ను ఎవరు అంటున్నారు? నీ అన్నదమ్ములు కూడా నిన్ను మంచోడు అనకపోతే అల్లాహ్ తాలా ఎలా మంచోడు అంటాడండి? ఒక సమున్నతమైనటువంటి క్యారెక్టర్ కావాలి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ క్యారెక్టర్ లేకుండా وأما الجدار فكان لغلامين يتيمين في المدينة وكان تحته كنز لهما وكان أبوهما صالحا. సూరతుల్ కహఫ్ లో కూడా మనం వింటాం. అక్కడ గోడ గురించి చెప్తూ, ఆ గోడ 2 అనాథ పిల్లలది, ఈ పట్టణంలో ఉంటారు, వాళ్ళ నాన్న మంచోడు అన్నాడండి అల్లాహ్ తాలా. అందుకని ఆ గోడ పడిపోతే ఆ నిధి పరుల పంచన వెళ్ళిపోతుంది. ఆ గోడ నిలబెట్టాలి, ఎందుకంటే ఆ తండ్రి మంచోడు, అతడి దువా చేశాడు, నా పిల్లలకి ఆ నిధి చేర్చు వల్ల. అందుకని అల్లాహ్ తాలా గోడని కట్టించాడు. మంచోడు అయితే నీ పిల్లలు కూడా సేఫ్ సైడ్ లో ఉంటారు. అల్లాహ్ తాలా చూస్తుంది, నువ్వు వాళ్ళ నోళ్ళు కొట్టి, ఏళ్ళ నోళ్ళు కొట్టి, వాళ్ళని నాబండలేసి, వీళ్ళ కడుపులు కొట్టి, అప్పులకు కొట్టేసి, వడ్డీనికి తిప్పి, కట్నాలు తెచ్చుకొని ఏం బాగుపడతాడు అసలు? అది ప్రవక్త గారి విధానమా? కాబట్టి ఈ తగువులు, ఈ జమాతులు, ఈ మసలకులు విడిచిపెట్టండి. ఉమ్మతి ఒక్కటే, ఉమ్మతి అనే చెప్పారు. కాబట్టి ఖురాన్ గ్రంథాన్ని చదవండి, ఎవరి మీద ఆధారపడవద్దు. నీకు తెలుగు వస్తే తెలుగులో చదువు, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో చదువు. అలా ఉలమా వరసతుల్ అంబియా, గురువుల్ని ఆశ్రయించండి. మేము ఫోన్లో చూసుకున్నాము, లేదా हमारा मुफ्ती साहब बोले, हमारा मौल साहब बोले, हमारा हाफिज साहब बोले, नहीं चलेगा. तुम्हारे कबर में वो लोग नहीं आएगा. నీ ఆచరణే కాపాడుతుంది, నువ్వే తెలుసుకో. తలబుల్ ఇల్మిన్ ఫరీజున్ అలా కుల్లి ముస్లిం. ప్రతి ముస్లిం మీద విద్య నేర్చుకోవడం ఫరజ్ ఉంది.
కాబట్టి ఇప్పుడు నాకు మేలుకో, లేదా ఎట్లా ఉంటుంది, ఎన్ని ఉపద్రవాలు వస్తున్నాయి చూస్తున్నాం కదా మనం. అసలు కనీసం మీరు ఆలోచించండి, 5-6 సంవత్సరాలు బట్టి సరైన నిద్ర ఉందా? ఒక ఉపద్రవం తర్వాత మరొకటి, ఒక ఉపద్రవం తర్వాత మరొకటి, ఏదో ఒక విధంగా నువ్వు కాదు వద్దు వెళ్ళిపో, ఏదో ఒక రకంగా అనేక రకాల ఉపద్రవాలు వస్తున్నాయి. ఇంకెప్పుడు గ్రహించేది? మంచితనంతో ఉండి, మానవత్వంతో ఉండండి, తల్లిదండ్రులకు సేవ చేయండి, భార్య బిడ్డలు మంచిగా చూడండి, ఇరుగు పొరుగుతో మంచిగానే. నా బాబు గారు మంచివాడండి, ఇదివరకు ఎట్ట పడితే అట్టు ఉండేవాడు, వడ్డీ వ్యాపారం చేసేవాడు, బూతులు తెచ్చేవాడు, అబ్బో వాడు ఎప్పుడు తగులు పెట్టుకునేవాడు, వాడు ఏదోనైనా మసీదుకి వెళ్ళడం మొదలు పెట్టేశాడు, గడ్డి వదిలేడు, మొత్తం మారిపోయాడు, మంచివాడు పిల్లగాడు, ఇప్పుడు వాడు నెంబర్ 1 అండి, మాట అంటే చేస్తాడు, ఎవరు వాడు మంచి అబ్బాయి అని సమాజం నిన్ను కీర్తించింది అంటే నువ్వు అల్లా దృష్టిలో కూడా మంచివి. నువ్వు సిరిగిపోయి చొక్కా వేసుకో, పూరి గుడిసెలో ఉండు, నీ దగ్గర బంగారం లేకపోవచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్ లేకపోవచ్చు, అల్లా దృష్టిలో మంచిది. లేక నువ్వు దూకి నువ్వు ఈ రోజు నీ గడ్డ వడుస్తారే, ఈ దాడి వల్ల నైక శక్తి చేయి ఉన్న దోకేదారు అంటున్నారు. ఈరోజు నువ్వు గడ్డం పెంచుకోవడం ఎన్ని చెడ్డ పనులు చేస్తున్నావు. అసలు నీ నుంచి ఒక మసీదుకి రావట్లేదు జనాలు. ఒకటి ఏ మసీద్ అమ్మారా అస్తఫీ వల్ల తుమారా మసీద్ అసలు ఎన్ని రకాలుగా ఈరోజు సమాజం పాడైపోయింది. దయచేసి తకబ్బర్ గమండ్ గురు అసలు ఏంటి నీ ఏ స్థితి? ఫిరోన్ కంటే గొప్పవాడువా, నమ్రున్ కంటే గొప్పవాడువా, కారున్ కంటే గొప్పవాడువా? పెద్ద పెద్దోళ్ళు మట్టిలో కొనుక్కుంటే మనమెంత? కాబట్టి తౌబా చేసుకోండి, అల్లా వైపు జరగండి. నేను సర్వోన్నతుడైనటువంటి అల్లాతో దువా చేస్తున్నాను. వల్ల ఎవరైతే ఇస్తిమాలో పాల్గొన్నారో ప్రత్యేకించి స్త్రీల గురించి కూడా కొన్ని చెప్పుదాం అనుకున్నాను. మరో సందర్భంలో తప్పకుండా మీ యొక్క సదాచరణ గురించి కూడా చెప్దాం ఇన్షాల్లా. అల్లా ఎవరైతే ఇస్తిమాలో పాల్గొన్నారో పెద్దలు, పిల్లలు, స్త్రీలు, వృద్ధులు, అల్లా మా అందరి పాపాన్ని మన్నించు వల్ల. అల్లా ఎవరైతే ఇక్కడికి వచ్చారో వారి రాకపోకలను సులభతరం చేసి సురక్షితంగా గమనిస్తానని చేర్చు వల్ల. అల్లా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు వల్ల. వల్ల ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వారికి ఆర్థిక అభివృద్ధిని ప్రసాదించు వల్ల. అల్లా నీ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకుని ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల. నీ ప్రవక్త విధానాన్ని అనుసరించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల. అల్లా మమ్మల్ని అందరినీ రియాకారి నుండి కాపాడు వల్ల. అల్లా బడాయి, గర్వం, అహంకారం నుండి మమ్మల్ని కాపాడు వల్ల. అల్లా మా హృదయాలకు పట్టిన తుప్పు నుండి కాపాడి అల్లా మాకు సదాచరణ చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల. ఏ జాతులు ప్రవక్తలను ధిక్కరించి వినాశనానికి గురయ్యాయో అల్లా మా ప్రవక్తను మేము ధిక్కరించకుండా ప్రవక్తను అనుసరించి ఆయనతో పాటు స్వర్గంలో ఉండే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల. అన్ని విధాల మేళ్లు శుభాలను ప్రసాదించు వల్ల. ఏ ఉపద్రవాలు ఈ రోజు మా మీద కెరటంలా వచ్చి పడుతూ ఉన్నాయో ఆ ఉపద్రవాలన్నిటి నుంచి సమాజాన్ని కాపాడు వల్ల. సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, మూఢ సిద్ధాంతాల నుంచి కాపాడు వల్ల. ఖురాన్ హదీసుని ప్రతి జీవితంలో ప్రతి అంశంలో ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల. అల్లా ఇక్కడ తౌహీద్ రిసాలతుని ఉన్నతం చేయ వల్ల. షిరిక్ బిదాతుని నేలమట్టం చేయ వల్ల. మమ్మల్ని అందరినీ సమాజ బాధ నుండి కాపాడు వల్ల. నరకమైనటువంటి అగ్నికోళ్ల నుండి కాపాడు వల్ల. పురుషాతిని క్షణికమైన వేగంతో దండే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల. నువ్వు సృష్టించిన సుఖ సౌఖ్యాల నిలయమైనటువంటి ఆ స్వర్గంలో ప్రవేశించి మా భార్య బిడ్డలతో పాటు నిన్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల. అతి శ్రేష్టమైనటువంటి దైవతుల సమావేశంలో మమ్మ గురించి ప్రస్తావించు వల్ల. మా అందరికి ఏ సాఫల్యాన్ని ప్రసాదించు వల్ల. అల్లా ఈ కార్యాన్ని మా కోసం సదగా జారీయ చేయాలా. అల్లా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో ఈ మసీదు కమిటీ మీద కారుణ్యామృతాన్ని కుమ్మరించి వారి కుటుంబ సభ్యులందరినీ క్షమించి అల్లా వారందరికీ ఉన్నతమైనటువంటి స్థానాలను ఏపార సాఫల్యాలను ప్రసాదించు వల్ల ఏపార సాఫల్యాలను ఇక్కడ ఉన్నవారు ఈ మసీదైనా ఆ మసీదైనా వీళ్ళ మధ్య ప్రేమానురాగాలను కలుగజేయల్లా. అహంకారాలను, గర్వాన్ని దూరం చేసే వల్ల మనసులను కలిపి ఏకం చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల. మేమందరూ కూడా ఒకే విధంగా ఉండి అల్లా నీ ధర్మం కోసం పాటుపడేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల. ఏపార సాఫల్యాన్ని ప్రసాదించు వల్ల. ఆమీన్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి యసిఫూన్. అస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. अल्हम्दुलिल्लाह ये थे हमारे शेख। अल्हम्दुलिल्लाह बेहतरीन अंदाज में हमको दीन और इस्लाह की बात कर रहे थे। अल्हम्दुलिल्लाह अल्लाह ताला शेख के इल्म में, उम्र में बरकत अता फरमाए। और इसी तरह बैठे रहे जो भी मदरसे के बच्चे हैं उनको अल्हम्दुलिल्लाह पूरे भी जो बच्चे हैं उनको फ्लैग्स बनाए गए हैं। अल्हम्दुलिल्लाह शेख के हाथ से उस बच्चों को इनामात देने की हमारी इल्तिजा है इंशाअल्लाह। जो मदरसे के बच्चे हैं बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। इक़रा बिस्मि रब्बिकल्लज़ी खलक़ खलक़ल इंसान मिन अलक़। इक़रा व रब्बुक